హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ అయి ఉండాలి. దట్ మీన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ వారు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని ఉండకూడదు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినా కానీ జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను 1 by 1 నేను కవర్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 17th of January 2024 నుంచి 6th of February 2024 లోపు మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2nd of January 2004 నుంచి 2nd of July 2007 లోపు ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో సైన్స్ సబ్జెక్ట్స్ చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తోటి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీ ఇంటర్మీడియట్లో మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదా మీరు 3 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే డిప్లొమా కోర్స్లో కూడా మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలానే ఇంగ్లీష్లో 50% మీకు వచ్చి ఉండాలి. ఇన్ కేస్ మీకు డిప్లొమాలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోయినట్లయితే అప్పుడు మీ 10th క్లాస్ మార్క్స్ అనేది చూడడం జరుగుతుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 years వొకేషనల్ కోర్స్ ఏదన్నా మీరు చదువుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి సబ్జెక్ట్స్ ఆ వొకేషనల్ కోర్స్లో ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ కోర్సులో మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి 50% మార్క్స్ వచ్చి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు సైన్స్ సబ్జెక్ట్స్ కాకుండా అదర్ సబ్జెక్ట్స్ తోటి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నట్లయితే వారు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వారికి కూడా ఇక్కడ వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 50% మార్క్స్ అండ్ అలానే ఇంగ్లీష్లో 50% మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ మనం గమనించినట్లయితే 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అలానే చెస్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 77 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉన్నట్లయితే సరిపోతుంది. అండ్ హియరింగ్, డెంటల్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఇక్కడ ఫాలో అవడం జరుగుతుంది. విజువల్కి సంబంధించి మనకైతే ఇక్కడ 6/12 ఐ విజన్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ జాబ్ అనేది 4 years పీరియడ్కి మనకైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4 years తర్వాత మనమైతే ఈ జాబ్స్ నుంచి మనము రిలీవ్ అవుతాం ఫ్రెండ్స్. అగ్నివీర్కి సంబంధించిన జాబ్స్ సంబంధించి మనకి డీటెయిల్స్ తెలిసిందే కదా. ఈ 4 years పాటు మనకైతే ఇక్కడ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 30,000 per month ఉంటుంది. అగ్నివీర్ కార్పస్కి 9,000 కట్ అయ్యి మనకు 21,000 ఇన్ హ్యాండ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ హ్యాండ్ శాలరీ సెకండ్ ఇయర్కి చూసినట్లయితే 23,100, థర్డ్ ఇయర్కి 25,550 అండ్ ఫోర్త్ ఇయర్కి 28,000 అనేది ఇక్కడ మనకైతే ఇన్ హ్యాండ్ శాలరీ రావడం జరుగుతుంది. 4 years తర్వాత మనకి అప్రాక్సిమేట్గా 10,04,000 వరకు మనకి ఇక్కడ సేవానిధి ప్యాకేజ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అలానే అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ మొత్తం 3 phases అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో phase 1లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి 60 minutes టైం అనేది ఇస్తారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అయినట్లయితే ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 mark అండ్ అలానే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో 0.25 మార్కింగ్ అనేది ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్.
ఈ పాయింట్ గమనించాలి. అండ్ అలానే మనం రిమైనింగ్ డీటెయిల్స్ గమనించినట్లయితే మనకి ఫేజ్ 2కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఫేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి మాత్రమే ఫేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2లో మనకి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన టెస్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ 1.6 కిలోమీటర్ రన్ అనేది 7 మినిట్స్లో మనం రన్ చేయాలి. మేల్ క్యాండిడేట్ అయినట్లయితే, ఫీమేల్ అయితే 8 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 10 పుషప్స్ చేయాలి 1 మినిట్లో, అండ్ 10 సిటప్స్ చేయాలి 1 మినిట్లో, 20 స్క్వాట్స్ చేయాలి 1 మినిట్లో. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 10 సిటప్స్ చేయాలి 1.5 మినిట్లో, అండ్ 15 స్క్వాట్స్ చేయాలి 1 మినిట్లో. అండ్ స్పోర్ట్స్ షూస్ అండ్ ట్రాక్స్ లాంటివి మనమే తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో అక్కడైతే ఏం ప్రొవైడ్ చేయరు. అండ్ అలానే మనకి ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అడాప్టబిలిటీ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్స్కి ఫేజ్ 3లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ 3 ఫేసెస్లో క్లియర్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్. హౌ టు అప్లై అనే సెక్షన్లో మనం గమనించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారాగా మీరు అయితే అప్లై చేయండి. అండ్ అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఇన్ కేస్ మీరు డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించిన మార్క్ షీట్, కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించిన డాక్యుమెంట్స్, అండ్ అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచరు, అండ్ అలానే మన పేరెంట్స్కి సంబంధించిన సిగ్నేచర్ అనేది మనం ఇక్కడ సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మనము 550 రూపీస్ అనేది ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఆన్లైన్ మోడ్లో. ఈ పాయింట్ గమనించండి. అండ్ అలానే ఇక్కడ వర్కింగ్ కండిషన్లోన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. మీ పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆధార్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ మనము ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి గమనించినట్లయితే అప్లై చేసేటప్పుడు 5 సెంటర్స్ అనేవి మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ 5 సెంటర్స్లో ఏదో ఒక సెంటర్లో కానీ ఆ సెంటర్స్కి దగ్గరగా ఉన్న సెంటర్లో మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, వెన్యూ అనేది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లారిటీ కావాలి అన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్కి కానీ లేదా ఈ ఈమెయిల్కి కానీ మీరైతే ఈమెయిల్ చేసి మీరైతే మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. వన్స్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనమైతే కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించట్లేదు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. థ్యాంక్ యూ.